యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెంలోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితో తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకోండి అని పలుకుడనను. అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా, వారు ఇతడు మన సహోదరుడును కానీ సహోదరుడును అనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొండ్రి. అప్పుడు వారు బయల్పెరేతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికి ఇయ్యగా, వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారు అతని వశము నుండిరి. తరువాత అతడు ఒఫ్రీలో నున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపాను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వెనుకల్లో దీవించును గాక. దయచేసి కొంచెం ముందుకి జరిగి కూర్చోండి పురుషులు, కొంచెం ముందు జరిగి కూర్చుంటే ఇంకా వచ్చేవారికి అది అవకాశకరంగా ఉంటుంది. 3 ప్రశ్నలు వేస్తాను. 3 ప్రశ్నలు మీరు అవునంటే మీ చేతులు ఎత్తండి, కాదంటే మీ చేతులు మీరు ఊరికే కూర్చోండి. మొట్టమొదటి ప్రశ్న, మీలో ఎంతమంది నేను నాయకుడినండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను నాయకుడిని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను నాయకుడిని లేదా నాయకురాల్ని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు, మొహమాటం ఏం పడవసరం లేదు. ఏదో ఒకళ్ళు ఎత్తారు, 2 ఎత్తారు, 3 ఎత్తారు. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను ఒక నాయకురాలుగా పెట్టారు. 4 అబ్బా స్త్రీల్లో ఒకరు ఎత్తారు. రెండవ ప్రశ్న, నాయకులు పుడతారా లేకపోతే నాయకులు తయారు చేయబడతారా? పుడతారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాయకులుగా పుడతారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒకరు నాయకులు తయారు చేయబడతారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరు చేతులు ఎత్తారు. వెరీ గుడ్. 3వ ప్రశ్న, నేను ఒక గొప్ప నాయకులుగా తయారవ్వాలి అన్న ఆశ నాకు ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక గొప్ప నాయకురాలుగా తయారవ్వాలన్న ఆశ. వెరీ గుడ్, చాలా సంతోషం. నాయకులు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే సాధారణంగా రాజకీయ నాయకులు గుర్తొస్తారు, అంతే కదా. రాజకీయ నాయకులు, లేకపోతే పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద పరిచారకులు, గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్, లేకపోతే ఉన్నత స్థాయిలో ఉన్నవారు గుర్తొస్తూ ఉంటారు. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా జీవితంలో నేను ఎప్పటికీ కూడా ఒక గొప్ప నాయకుడిని కాలేను అనుకుంటాం. నాయకుడు అంటే ఖచ్చితంగా మనకు ఉండవలసింది ఎవరంటే ఒక ప్రజల గుంపు ఉండాలి, అంతే కదా. నాయకులు అంటే సాధారణంగా నాయకులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగితే వారి చుట్టూరు చాలామంది ఉంటారు, వారు చాలా బిజీగా ఉంటారు, అదే కదా నాయకులు అంటే. వారు చాలా బిజీగా ఉంటారు, వారు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వారు చాలా ప్రభావితంగా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నవారు అంటారు. ఇవి నాయకుల యొక్క లక్షణాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్లో ఉన్న నాయకుల్ని దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్న లక్షణాలు ఈ నాయకులు మనం అనుకునే నాయకుల లక్షణాలతో ఏమాత్రం పొందిక లేనట్లుగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని బట్టి మీరు ఆలోచించుకుంటే ఎవరు నాయకులు అన్నది మీరు ఒక అంచనాకు రావచ్చు. నాయకులు లేదా నాయకురాళ్ళు, స్త్రీలలో నాయకులు లేదా పురుషుల్లో నాయకులు అంటే ఎవరంటే ఎవరైతే ఇతరులని ప్రభావితులు చేస్తారో వారే నాయకులు. ఎవరు చెప్పండి నాయకులు అంటే? ఇతరులను ప్రభావితులు చేసేవారు. ద మూమెంట్ యూ స్టార్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ యూ బికమ్ ఏ లీడర్. నువ్వు ఇతరుల్ని ప్రభావితం చేయడం, ఆ ఇతరులు ఎవరైనా అయ్యి ఉండొచ్చు, నీ పక్కన కూర్చున్న సహోదరి అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంటి పక్కన వారైనా అయి ఉండొచ్చు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలైనా అయి ఉండొచ్చు, మీ చుట్టాల పిల్లలైనా అయి ఉండొచ్చు, మీ బంధువులైనా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే నీ బట్టి ప్రభావితులైతే నువ్వు నాయకుడిగా మారినట్టే. చిన్నపిల్లలు ఉంటారు సాధారణంగా కదా. చిన్నపిల్లలు ఒకసారి ఎవరన్నా అల్లరి చేస్తా కేకలేస్తా పరిగెడుతున్నారు అనుకోండి, అందరూ ఏం చేస్తారు? మిగిలిన పిల్లలందరూ ఏం చేస్తారు? మిగిలిన పిల్లలందరూ సైలెంట్ చేతులు కట్టుకుని కూర్చుంటారా? వాళ్ళు కూడా పరిగెత్తడం మొదలు పెడతారు కదా. వాళ్ళు కూడా పరిగెడతాం ఒకరు అరవడం మొదలు పెడితే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? పిల్లలు ఉన్న తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తారా?
మీరు వంట చేస్తూ ఉన్నప్పుడు మీ పిల్లలు చూసి గరిటెలు పట్టుకొని మీలాగా వంట చేయడానికి ఎంతమంది సిద్ధపడ్డారు? సిద్ధపడ్డారా? బండి నడిపే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తండ్రులు బండి సైకిల్ నడిపేవారు. మీరు లేని సమయంలో మీ అబ్బాయి మీ బండి మీద కూర్చొని లేదా మీ అమ్మాయి మీ బండి మీద కూర్చొని డ్రర్ అన్నాడు ఎప్పుడైనా? మిమ్మల్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మీరు ప్రభావితం చేస్తూ ఉన్నారు. అది ఎలాంటి ప్రభావం అయినా అవనివ్వండి. ఒక పిల్లవాడు స్కూల్లో టీచర్ గారిలాగా బెత్తం పట్టుకున్నాడంటే వాడు ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఒక బోర్డు మీద చాక్ పీస్ గీసి రాస్తూ ఉన్నాడంటే ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న బిడ్డ ఇంజెక్షన్ తీసుకొని ఇంజెక్షన్ చేయడానికి సిద్ధపడుతున్నాడంటే ఎవరో అతని జీవితాన్ని ప్రభావితం చేశారు. మనల్ని ఎవడో ఆపేదే లేదురా అని ఇలా అన్నాడు అనుకో, ఆయన ఎవరో ప్రభావితం చేశారు కదా. ఇప్పుడు ప్రభావితం చేస్తున్నారా లేదా అన్నది కాదు ప్రాముఖ్యం. అందరూ నాయకులే ఆ మాటకు వస్తే. కానీ మంచిగా ప్రభావితం చేస్తూ ఉన్నారా, చెడ్డగా ప్రభావితం చేస్తున్నారా, అది ప్రశ్న. ఈరోజు ప్రభావితం చేయని వాళ్ళు ఎవరు లేరండి. సినిమా వాడు ప్రభావితం చేస్తాడు కదా. మన చర్చికి వెంకటేశ్వరరావు వస్తూ ఉంటాడు. ఈరోజు రాలేదు వెంకటేశ్వరరావు. నాకు కెనడా నుంచి ఒక అబ్బాయి ఒక వీడియో పంపించాడు. అందులో ఏముందంటే ఒక కుర్రోడు సైకిల్ మీద మౌత్ పీక్స్ పెట్టుకొని దానిలో అరుస్తున్నాడు అనమాట. కొబ్బరికాయలు 10 రూపాయలు, కొబ్బరికాయలు 10 రూపాయలు. బేరాలు లేవండి, 10 రూపాయలు. 10 రూపాయలకి ఏమవుతుంది ఈరోజు? 10 రూపాయలండి, కొబ్బరికాయలు తీసుకోండి, మంచి కొబ్బరికాయలు. బేరాలు లేవు అంటున్నాడు. ఎవరంటే అది వెంకటేశ్వరరావు వాయిస్. ఈ వెంకటేశ్వరరావు యొక్క వర్తకాన్ని చూసి, వ్యాపారాన్ని యొక్క ఆ స్ట్రాటజీని చూసి ఎవడో వీడియో తీసి దాన్ని వీడియోలో పెడితే అది ఒక బిజినెస్ స్ట్రాటజీ అయిపోయింది. ఈరోజు ఒక బిజినెస్ స్ట్రాటజీ అయిపోయింది కదా. వెరైటీగా బిజినెస్ ఎలా చేయొచ్చు మనం అనుకోవచ్చు కదా. ఈ వ్యక్తి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఈ వ్యక్తి ఎవరిని ప్రభావితం చేస్తాడు, అమాయకుడు, ఏం తెలియనివాడు. కానీ ఆ వ్యక్తి యొక్క బిజినెస్ స్ట్రాటజీస్ని ఈరోజు చాలామంది ఫాలో అవ్వచ్చు. నీకు తెలీదు, ఒక ట్రెండ్ ఫామ్ చేసాడు. ఆ వీడియో ట్రెండింగ్ అయిపోయింది, అది వైరల్ అయిపోయింది. అది ఎక్కడో కెనడా నుంచి నాకు ఆ వీడియో పంపించారు ఎవరో. అంటే ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్నది ఆ వ్యక్తికి తెలియకుండానే చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. నీ స్కూల్లో, నీ కాలేజీలో నీకు తెలియకుండానే చాలామంది నువ్వు ప్రభావితం చేస్తూ ఉన్నావు. మీ పిల్లల్ని నువ్వు ప్రభావితం చేస్తూ ఉన్నావు. నీ పక్కింటి వారిని ప్రభావితం చేస్తూ ఉన్నావు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే నీకు తెలియకుండా ఎవరో నేను చూసి నీలాగా మోకరించి ప్రార్థన చేయాలనుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరో నీలా ప్రార్థన చేయాలనుకుంటున్నావు. నువ్వు వాక్యం చదువుతుంటే ఎవరో నీలా వాక్యం చదవాలనుకుంటారు. చాలాసార్లు మన యొక్క లీడర్షిప్ని మనం గుర్తించలేం. అందుకే అడిగాను కదా, మీరు ఎంతమంది నాయకులు అంటే ఒక్క చేయి కూడా ఎత్తలేదు. ఎందుకంటే మనం ఎవరో 3 చేతులు ఎత్తారని అంటే మనం ఎవరో కూడా మనలో ఉన్న ఆ యొక్క నాయకత్వాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మనల్ని ఏలికలుగా చేశాడు. ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం వరకు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు మనల్ని ఏలికలుగా పెట్టాడు. మనందరిలో కూడా నాయకత్వపు లక్షణాలు ఇచ్చాడు. మనందరిలో ఇప్పుడు నాయకులు కానివారు ఎవరో చేతులు ఎత్తండి. నేను నాయకుడిని కాదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు లేరు కదా, ఎవరు ఉండరు. నాయకులు కానివారు ఎవరు లేరు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో నీవు మంచిగా కానీ చెడుగా కానీ ఎవరినో ప్రభావితం చేసే ఉంటావు. ఎవరినో ప్రభావితం చేసి ఉంటావు. ఇప్పుడు మన ముందుంచబడిన ప్రశ్న, మనం మంచి నాయకులుగా ఉంటా ఉన్నామా, చెడ్డ నాయకులుగా ఉంటా ఉన్నామా? దేవుడు మనకిచ్చిన నాయకత్వాన్ని మంచి రీతిలో మనం వాడుతూ ఉన్నామా, చెడ్డ రీతిలో వాడుతూ ఉన్నామా? అసలు నాయకత్వాన్ని గుర్తించకుండా మనం నాయకులుగానే ఉండకుండా మిగిలిపోతూ ఉన్నామా? దేవుడు 3 పిలిచాడంట. ఒక రాజుగారు 3 పిలిచి ఒక వ్యక్తికి 10 తలాంతులు ఇచ్చాడంట, 5 తలాంతులు ఇచ్చాడంట. ఒరే వెళ్ళి ఈ 5 తలాంతులు వ్యాపారం చేయమన్నాడు. 2వ వాడికి 2 తలాంతులు ఇచ్చాడంట, వాడితో వ్యాపారం చేయమన్నాడు. 3వ వాడికి 1 తలాంతు ఇచ్చాడంట, వాడితో వ్యాపారం చేయమన్నాడు.
ఈ మొదటివాడు 5 తలాంతులతో 10 తలాంతులు సంపాదించాడు. రెండోవాడు 2 తలాంతులతో 4 తలాంతులు సంపాదించాడు. మూడోవాడు 1 తలాంతు ఏం చేశాడు? భూమిలో పాతిపెట్టాడు. ఒకరోజు రాజుగారు వచ్చి అడుగుతాడు కదా, నీకు ఇచ్చిన తలాంతులతో నువ్వేం చేసావంటే, అయ్యా మీరు ఇచ్చిన 5 తలాంతులు నేను 10 తలాంతులు చేశానండి అన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో విస్తారమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు కదా. రెండో వాడితో కూడా అలాగే చెప్పాడు. మూడో వాడితో సోమరివైన చెడ్డదాసుడా, సోమరమైన చెడ్డదాసుడా. ఈరోజు మనకివ్వబడిన నాయకత్వపు అవకాశం అది చిన్న పరిధిలోనో పెద్ద పరిధిలోనో విస్తారమైన పరిధిలోనో సంబంధం లేదు. కానీ నీకున్న నాయకత్వపు లక్షణాల్ని నువ్వు మంచిగా వాడుతూ ఉన్నావా, చెడుగా వాడుతూ ఉన్నావా ప్రశ్న. లేదా అసలు వాడకుండానే భూమిలో కప్పెట్టేస్తూ ఉన్నావా అన్నది ప్రశ్న. కొంతమందికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. నాయకులుగా పుట్టిన వాళ్ళు ఉంటారండి కొంతమంది కదా. పాస్టర్ గారు పుట్టడమే నాయకులుగా పుట్టారే. కొంతమందికి ఆ దేవుడు ఆ లక్షణాలు ఇస్తాడు కదా, అందరికీ ఉండదు ఆ యోగ్యత. కొంతమందికి ఆ యొక్క డైనమిక్ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ చుట్టూరు 10 మంది మూగుంటారు కదా. ఎప్పుడు వాళ్ళు పీపుల్స్ మ్యాగ్నెట్స్ అంటాం. వాళ్ళు చాలా ప్రభావితం చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి అవకాశం ఇచ్చారు కొంతమంది దేవుడు. మీలో కూడా కొంతమంది స్త్రీలు ఉంటారు, కొంతమంది పురుషులు ఉంటారు. వారుంటే సందడి ఉంటుంది, వారుంటే లైఫ్ వస్తుంది. అలాంటి అవకాశాలు కలిగిన ఒక కుటుంబంలో పుట్టాడు ఒక ఆయన. అతని పేరు అబీమెలెకు. ఎవరు చెప్పండి? వీళ్ళ నాన్నగారు గిద్యోన్. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఆయన. పిరికివాడిగా ప్రారంభించిన గిద్యోను గొప్ప పరాక్రమవంతుడిగా తన పేరు నిలబెట్టుకున్నాడు. కానీ తన అంతం వచ్చేటప్పటికి స్టేబుల్గా లేదు. ఒకనొక దినాలు వచ్చిన తర్వాత దేవుని మహింపరచడం మానేసి తన వ్యక్తిగతమైన గొప్పతనాన్ని గిద్యోను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. యుద్ధం ముగిసిన తర్వాత గిద్యోను ఒక రకంగా దేవుని ప్రజల్ని దేవుని వైపు తిప్పడానికి బదులుగా దేవుని ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడు. చాలాసార్లు గొప్ప నాయకత్వంలో ఉన్న వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు, వారు దేవుని మీద ఆధారపడడం మానేసినప్పుడు వారు చాలామందిని తప్పుతో పట్టించే పరిస్థితిలోకి వెళ్తారు. ప్రపంచంలో చాలా ఆశీర్వాదకరమైన పరిచర్య చేశాడు ఒక ఆయన. చాలా అద్భుతంగా పరిచర్య చేశాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆయనలోకి అహం ప్రవేశించి నేనే చాలా గొప్పవాడిని, నేనే అంత్యకాలపు ప్రవక్త అనుకున్నాడు. ఆయన ప్రవక్త అనుకొని ఆయన యేసు ప్రభువులాగా మెస్సయ్యలాగా ప్రకటించుకొని చచ్చిపోయిన తర్వాత అన్నాడు, నేను చనిపోయిన తర్వాత యేసు ప్రభులా 3 రోజులకి మళ్ళీ తిరిగి లేస్తానన్నాడు. కానీ 3 రోజులు అయిపోయింది, లేవలేదు. 4 రోజులు అయిపోయింది, యేసు ప్రభులా లేవలేదు. సరికదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సమాధి చేయడానికి బాడీని తీసుకెళ్ళిపోయారు. ఆయన పేరు విలియం బ్రెన్హామ్. ఈ బ్రెన్హామ్ అన్నవాడు ఆరంభంలో చాలా అద్భుతంగా దేవుని చేత వాడబడి అనేక మంది ఆత్మల్ని రక్షించుకున్నాడు. అనేక మందిని దేవుని తట్టు తిప్పాడు, దేవుని యొద్దకు ఆకర్షించాడు. కానీ అతని అంతం అన్నది భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయాడు అతను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గొప్ప నాయకులుగా ఎదిగిపోవాలి అన్న ఆశ మంచిదే, కానీ దేవుని మీద ఆధారపడుతున్నామా అన్నదే మనం చూసుకోవాలి. గిద్యోనికి చాలా అవకాశాలు ఇచ్చాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. గత వారం మనం చూసాం, ముందు వారం మనం చూసాం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతా కూడా దేవుని మీద ఆధారపడడం మీద నడిచింది. ప్రతిసారి దేవునికి గిద్యోనికి మధ్య సంబంధం అన్నది చాలా హార్మోనియస్గా ఉంది. దేవుని సూచనలు అడుగుతున్నాడు, దేవుడు సూచనలు ఇస్తూ ఉన్నాడు, దేవుడు వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు, వాగ్దానాలను బట్టి ముందుకెళ్తా ఉన్నాడు. 7వ అధ్యాయం వచ్చేటప్పటికి యుద్ధం ముగిసిపోయింది. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి గిద్యోను తన సొంత రాజ్యాన్ని కట్టుకోవడం ప్రారంభించాడు. ప్రజలందరూ వచ్చి అంటూ ఉన్నారు, ఓ గిద్యోను, నీ బట్టి మేము మిద్యానీయుల్ని జయించాం కదా, నీవు మిద్యానీయుల చేతిలోండి మమ్మును రక్షించిదివి కదా అంటే గిద్యోను అనాలి, నేనెక్కడ జయించానయ్యా, మహిమ నాది కాదు. ఎవరిది మహిమ? దేవుందని చెప్పాలి, నా గొప్పతనం బట్టి కాదు అంటూ ఉన్నాడు. మీరు నన్ను రాజుగా చేయొద్దు, నా కుమారుని రాజుగా చేయలేదు, కానీ నేను మా కుమారు కానీ మిమ్మల్ని ఏలరాదు, కానీ యెహోవా మిమ్మను ఏలునని చెప్పి ప్రజలందరినీ దేవునితో తిప్పాలి.
కానీ ఏమన్నాడంటే, మీరు నాకు వెళ్ళి బంగారం తీసిరండి అన్నాడు, డబ్బులు తీసిరండి అన్నాడు. దేవుని వైపు తెప్పవలసిన మనుషుల్ని వారి డబ్బుల్ని ఆహ్వానించాడు. నాకు డబ్బులు తీసిరండి, నాకు ధనాన్ని తీసిరండి, బంగారాన్ని తీసిరండి. ఈ బంగారాన్ని అంతటినీ తీసుకొని ఒక ఎఫోదు తయారు చేయించుకున్నాడు ఆయన. 41 కేజీల బరువు ఉన్న ఎఫోదు తయారు చేయించుకొని దాన్ని ఇప్పుడు ఒక కల్ట్గా మార్చేశాడు. ఒక హీరో అయిపోదాం అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 27వ వచనంలో, 8వ అధ్యాయము 27వ వచనంలో చదువుతూ ఉన్నాం చూడండి. కావున ఇశ్రాయేలీయులు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి, అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగాయను. ఎంత ప్యాథటిక్! ఒకవేళ గిద్యోను కానీ, నేనగయ్య కాదయ్యా మిమ్మల్ని ఏలాల్సింది, నా కుమారులు కాదయ్యా ఏలాల్సింది, యెహోవాయే మిమ్మల్ని ఏలాలి, రండి మనల్ని దేవుని ఆరాధిద్దాం, రండి దేవునికి మనం బలిపీఠం కడదాం అని దేవుని వైపు మనుషులు తిప్పుంటే గిద్యోను బట్టి చెప్పేవాళ్ళేమో, గిద్యోను బట్టి ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించారు అని చెప్పేవాళ్ళేమో. కానీ జరిగిన పరిస్థితి అది కాదు. గిద్యోను ఇశ్రాయేలీయులు దేవుని తట్టు నుంచి తొలగిపోయి వ్యభిచారులు అవడానికి కారణమయ్యాడంట. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఎలా మారిపోయిందంట? ఉరిగా మారిపోయింది. అలాంటి కుటుంబంలో పుట్టినవాడు అబీమెలెకు అంటే అర్థం ఏంటి చెప్పండి? అబీమెలెకు అంటే అర్థం ఏంటి? నేను గత వారం చెప్పాను గుర్తుంటే. మెలేక్ అంటే అర్థం ఏంటి? మెల్కీసెదెక్. మెలేక్ అంటే రాజు అని అర్థం. అబ్బా అంటే అర్థం ఏంటి? తండ్రి అని అర్థం. నా తండ్రి రాజు అని అర్థం. వాళ్ళ అబ్బాయికి ఏమని పెట్టాడంట? నా తండ్రి రాజు అని పేరు పెట్టాడంట. మాటలు ఏం చెప్తున్నాడు? నేను ఏళ్ళను, మా పిల్లలు ఏళ్ళరు, కానీ యెహోవాయే మిమ్మల్ని ఏళ్తాలని చెప్తున్నాడు. కానీ వాళ్ళ అబ్బాయికి ఏమని పేరు పెట్టాడు? నా తండ్రి రాజు అని. అంటే ఇంటెన్షన్స్, ఉద్దేశాలు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి ఒక గ్లాసులో కళ్ళు తాగితేనంట పిల్లవాడు లోటాలో కళ్ళు తాగుతాడంట, మనవడు కుండే ఎత్తేస్తాడంట కదా. ఈరోజు ఒక తండ్రి దుర్మార్గంగా దేవుణ్ణి విడిచిపెట్టి స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆ ప్రభావము ఖచ్చితంగా ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. నువ్వు దేవుని తట్టు ప్రజల్ని తెప్పకుండా నీ నాయకత్వపు లక్షణాలని ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటట్టు చేయకుండా నీ తట్టు మనుషుల్ని తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తే నీ తర్వాత వచ్చే నీ సంతానం కూడా ఇంకా దుర్మార్గులుగా మారిపోతారు. ఈరోజు ప్రమాదకరమైన 3 అధికార లక్షణాలని మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రమాదకరమైన 3 నాయకత్వపు లక్షణాలు. ఈ లక్షణాలు నా జీవితాల్లో ఒకవేళ ఉన్నాయేమో పరీక్షించుకుందాం. ఒక నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండకూడదు ఈరోజు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తాం ఇక్కడ గిద్యోను యొక్క కుమారుడు అబీమెలెకు అంట షెకెంలో ఉన్న తన తల్లి సహోదరుల వద్దకు పోయి వారితో మాట్లాడుతున్నాడు. దయచేసి షెకెము యజమానులారా వినున్నట్లు వారితో మాట్లాడి, యెరుబ్బయలు కుమారులైన 70 మనుషులందరూ మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? నేను రక్త సంబంధి రక్త సంబంధాన్ని జ్ఞాపకం చేసుకోండి అని పలుకుడాను. నేను రాజునైపోవాలి, దేవుడు నన్ను రాజుని చేయాల్సిన పని లేదు, నేనే రాజునైపోవాలి. ఈరోజు చెడ్డ నాయకుల యొక్క లక్షణం ఏంటంటే అధికార దాహం అండి. అధికార దాహం, వారి యొక్క ప్రాధాన్యత. ఈరోజు చెడ్డ నాయకుల యొక్క ప్రాధాన్యతలు ఏమై ఉంటాయో, వారి పద్ధతులు ఏమై ఉంటాయో, వారు ప్రేమ దేని మీద ఎలా ఉంటుందో మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదట వారి యొక్క ప్రాధాన్యత. ఇతని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రజల కాదు, ప్రజల యొక్క యోగక్షేమం కాదు. ప్రజలు ఎలా ఉండాలి? ప్రజలు చక్కగా సురక్షితంగా ఉండాలా? ప్రజలు చక్కగా ఆనందంగా ఉండాలా? ఇది కాదు. అతనికి ప్రాధాన్యత ఒకటి ఏంటి? అతనికి ఏం కావాలి చెప్పండి? అధికారం. అధికార దాహం. ఏదోలాగా గొప్పవాడిని అయిపోవాలి, ఏదోలాగా పెద్దవాడిని అయిపోవాలి, ఏదోలాగా పెద్ద స్థాయికి ఎదిగిపోవాలి. ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకోవడం తప్పు కాదండి. ఆ యాంబిషియస్ స్పిరిట్, ఆ పోటీతత్వంలో మిగతా వాళ్ళని ఏది చేసైనా సరే నేను గొప్పవాడిని అయిపోవాలి, ఏది చేసైనా సరే నేను చాలా ఉన్నత స్థాయిలోకి ఎదిగిపోవాలి. ఈరోజు నాయకులందరికీ ఉన్న యొక్క చెడ్డ లక్షణం ఏంటంటే
ఏదో రకంగా పైకి ఎదిగిపోవాలి, ఏదో రకంగా గెలిచేయాలి, ఏదో రకంగా గొప్పవాడిని అయిపోవాలి. ఈరోజు నీ ప్రాధాన్యత సరిగ్గా ఉండకపోతే నీ పద్ధతులు కూడా సరిగ్గా ఉండవు. ఈరోజు మనుషుల్ని మన స్వార్థం కొరకు వాడుకుంటూ ఉన్నామా? ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో అబీమెలెకు రాజు అవుదాం అనుకోలేదండి. ప్రజలందరినీ ఏలాలి, నిజంగా దేవునితో తిప్పాలన్న ఉద్దేశంతో కాదు, నేనే గొప్పవాడిని అయిపోవాలి. వారందరినీ చుట్టూ పోగేసుకొని డబ్బులు అంట. చూడండి అక్కడ ఏం చేశారు, 4వ వచనం. అప్పుడు వారు బయల్పెరెతు గుడిలో నుండి 70 తులముల వెండి తెచ్చి అతనికిగా వాటితో అబీమెలెకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనెను. వారి అతని వశమును నుండి డబ్బులు ఇచ్చి మనుషులు చుట్టూరు పెట్టుకోవడం. ఈరోజు నాయకుల్లో చూడలేదు మనం, డబ్బులు ఇచ్చి వెనకాతలు పెట్టుకోవడం. ఏమండి, డబ్బులు ఇచ్చి మనుషులు వెనకాతలు తిప్పించుకోవడం. ఈరోజు తండ్రిగా తల్లిగా నువ్వు కూడా కొన్నిసార్లు అలా చేయట్లేదా? నీ పిల్లల్ని కొంగులో దాచుకోవడం కోసం అలా బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వట్లేదా? వారికి అబద్ధ ప్రమాణాలు చేయట్లేదా? ఏదో లంచాలు ఇచ్చి వాళ్ళని నీ తట్టు తిప్పుకోవడానికి, వాళ్ళని కంట్రోల్లో ఉంచుకోవడానికి. నీ ఉద్దేశం కంట్రోల్ కాదండి, నీ ఉద్దేశం వారి మీద నువ్వు చక్కటి తల్లిగా తండ్రిగా ఉండడం, గృహ నిర్వాహకత్వం. నువ్వు వారి మీద పెత్తనం చెలాయించడానికి కాదు నీకు ఇచ్చింది పిల్లల్ని, వారిని ప్రభువు సంరక్షణలో పోషించడానికి. అంతేగాని వారి మీద పెత్తనం చెలాయించడానికి, వారి మీద గొప్పగా అనిపించుకోవడానికి, నువ్వు హీరో అయిపోవడానికి, నీ మాట నెగ్గించుకోవడానికి. అబీమెలెకు అంట ప్రజల్ని తన తట్టు తిప్పుకుంటున్నాడంట. ఎలాగా? డబ్బులు ఇచ్చి తన వశము చేసుకున్నారంట. ఏంటి, మనుషులు వశపరుచుకోవడానికి మనుషులు చాలా రకరకాల పద్ధతులు వాడతారు కదా. డబ్బులు ఇచ్చి వశపరుచుకోవడం, భోజన పదార్థాలను వండి వశపరుచుకోవడం, కొంతమంది గిఫ్టులు ఇచ్చి నిజంగా అభిమానంతో ఎవరండి గిఫ్ట్లు? నిజంగా అభిమానంతో వాళ్ళు పలకరించరు. వాళ్ళ వెనకాతలో ఒక ఉద్దేశం ఉంటుంది, నాకో పార్టీ, నేను ఒక నాయకుడిని అయిపోవాలి. మా అక్క చెప్తూ ఉంటుంది, అమెరికా దేశంలో అక్కడ 10 మంది ఉంటారంట, 10 మందికి 10 పార్టీలు ఉంటాయంట కదా. ఉండే తెలివి ఎంతమంది ఉంటారు అక్కడ? 10 కుటుంబాలు ఉంటాయి. ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, భారతదేశం నుంచి ఎవరైనా కొత్తగా అమెరికా దేశం వచ్చారనుకోండి, వరుసగా భోజనాన్ని పిలిచేస్తారంట. వీళ్ళకి అర్థమయ్యేది కాదు, మా అక్క వాళ్ళకి అర్థమయ్యేది కాదండి. మీరు తప్పకుండా భోజనానికి రావాలి. ఓ రోజు భోజనంకి వెళ్తారు, చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళా భోజనానికి పిలుస్తారంట. వీళ్ళు పొంగిపోతుంటారు, అబ్బా మనకి ఎంత మంచి ఆతిథ్యం ఇస్తున్నారు వీళ్ళు, ఎంత మంచి హాస్పిటాలిటీ. 3వ రోజు చెప్తారనమాట, మనకి ఎంతమంది ఉన్నారు మన వెనకాతల, మీరు మనకి సపోర్ట్ చేయాలి ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ఉండేది 10 కుటుంబాలు ఉంటాయి, ఎందుకు ఆ పెత్తన దాహం? వాళ్ళ మీద చెప్పుకుంటా, వీళ్ళ మీద చెప్పుకుంటా. ఈరోజు ఎందుకు గృహ కూడికల్లో కానీ, కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు కానీ, లేకపోతే బంధువులు అందరూ కలిసి ఉన్నప్పుడు కానీ, వాళ్ళు లేని వారి మీద ఎందుకు పెత్తనాలు చెప్పుకోవడం? ఎందుకు ఆ లేని విషయాలు ఎందుకు చెప్పుకోవడం? అధికార దాహం. నేను మంచోడిని, నేను యోగ్యుణ్ణి. గిద్యోని ఎందుకు అక్కడ ఇంకోళ్ళని డిఫేమ్ చేయాలి? అక్కడ వచ్చిన మొట్టమొదటి ఆలోచన చూడండి. ఎందుకు ఈ 70 మంది మిమ్మల్ని ఏలటం మంచిదా, ఒకడు ఏలటం మంచిదా? ఎందుకు ఆలోచన వచ్చింది అతనికి? దేవుడు మిమ్మల్ని ఏలటం మంచిది అని వాళ్ళ నాన్నగారు చెప్పారే, మరి ఇతను ఎందుకు 70 మంది ఏలాలా, ఒకడే ఏలాలా? అంటే దాని అర్థం ఏంటంటే, నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏలకూడదు. మొదట ఆజ్ఞ ఏంటమ్మా? నేనే మీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కానీ అధికార దాహం ఉండేవాళ్ళు ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ, నేనే అధికారిని, నేను తప్ప వేరొక అధికారి ఉండకూడదు, రాకూడదు. అదే కదా, నా మాటే గెలిపించుకోవాలి, నా మాటే నెగ్గించుకోవాలి, నా ఉద్దేశాలే నెరవేర్చబడాలి. వాళ్ళు దేవుని తట్టు మనుషులు తెప్పరండి. ఒకవేళ నువ్వు అన్న అహంతో రగిలిపోతూ ఉన్నట్లయితే ఏనాటికి నువ్వు దేవుని సంతోషపరచలేవు. మనకి అధికార దాహం ఉండకూడదండి, ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మన జీవితంలో ప్రాధాన్యత ప్రజలు. సాల్వేషన్ ఆర్మీ యాన్యువల్ కన్వెన్షన్ జరుగుతోందంట. దాని అధినేత ఆయన రాలేకపోతూ ఉన్నాడు మీటింగ్కి. ఆఖరి వరకు ప్రయత్నించాడు, కానీ ఆయన ఆరోగ్యం సహకరించక ఆ మీటింగ్లో ఆయన ముఖ్యమైన ప్రసంగం చేయాలి, ఆయన చేయలేకపోతూ ఉన్నాడు.
టెలిగ్రామ్ పంపించాడంట. ప్రసంగం టెలిగ్రామ్ పంపిస్తా ఉన్నాను. దయచేసి ఆ ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి అని చెప్పి ప్రసంగాన్ని పంపిస్తానని ప్రసంగం టెలిగ్రాఫ్లో పంపించాడంట. ఆ టెలిగ్రామ్లో వాళ్ళు చాలా ఆసక్తిగా టెలిగ్రామ్ చూసుకునేటప్పటికి దానిలో ఒకే ఒక పదం ఉంది, అదర్స్, ఇతరులు. ఇంకేం లేదంట. దాన్ని చూసుకున్నారు, ఇతరులు. అర్థం కాలేదు, ఏంటి ప్రసంగం అంతా ఒకటే పదం, ఏంటది? ఇతరులు, అదర్స్. ఈరోజు పరిచర్యలో ముఖ్యమైన ప్రాధాన్యత పోషించేది ఎవరంటే ప్రజలు, ఇతరులు. ఇట్స్ నాట్ అబౌట్ యూ, నేను కాదు, నా గొప్పతనం కాదు, నా యొక్క పేరు ప్రత్యాశలు కాదు, నా ఉన్నతత్వం కాదు, ఇతరులు. ఈరోజు ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు, ఒక తల్లిగా ఉన్నావు, నీ పిల్లలు నిన్ను అనుకరిస్తూ ఉన్నారు, నీకు తెలియకున్నాను. నువ్వు ఒక నాయకుడివి, ఒక నాయకురాలివి. నీ జీవితంలో అధికారం, పెత్తనం ప్రాముఖ్యం కాదు, నీ పిల్లలు ప్రాముఖ్యం. యేసు ప్రభు ఆయన అదే చెప్పాడు కదండి. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం చదవండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. 11వ వచనంలో చూడండి, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉండవలను. యూ హ్యావ్ టు బికమ్ ఏ సర్వెంట్. అందరికంటే ఎక్కువగా ఉండాలనుకున్నట్లయితే, నువ్వు ఒక మంచి నాయకుడిగా మారాలనుకుంటే నువ్వు ఇతరులకి సేవకుడిగా మారాలి. ఈరోజు ఎంతమంది నిజంగా సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారండి? సేవ చేయడం అంటే మైక్లో నించొని మాట్లాడడం కాదండి. సేవ చేయడం అంటే అద్భుతంగా ఆరాధన నడిపించడం కాదండి. సేవ చేయడం అంటే చేతుల్ని మురికి చేసుకోవడం. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, మాజీ ముఖ్యమంత్రి చనిపోయాడు. ఆయన ఎలక్షన్స్లో నెగ్గిన తర్వాత తన క్యాబినెట్ మినిస్టర్స్ అందరినీ పిలిపించాడంట. పిలిపించి వాళ్ళందరికీ చెప్పాడంట, మీ అందరికీ నేను అధికారాన్ని ఇచ్చాను, నాలాగా నా కాళ్ళ కింద పడి ఉండాలి మీరు, నేనేం చెప్తే మీరు అది చేయాలని చెప్పి ఒక సింహాసనం మీద కూర్చొని, మ్యూట్ పెట్టండి ఒకసారి, సింహాసనం మీద కూర్చొని ఒక పళ్ళుని తెప్పించి ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అందరితోని కాలు కడిగిచ్చాడంట. ఆయన కాలు కడిగి చేసినా చేయగలను. అడిగేవాడు ఎవడు? అబీమెలెకు అనుకున్నాడు, నన్ను అడిగేవాడు ఎవడు? నాకు అధికారం ఉంది, ఈరోజు మనుషుల యొక్క బలం ఉంది, నాకు నేను ఏదైనా చేయగలను. అహంకారంతో ముందుకెళ్ళిపోతున్నావా ఓ పురుషుడా, ఓ తండ్రి? అందరితోని సేవలు చేయించుకోవాలి, అందరు నా మాట వినాలి, నా మాట వినకపోతే నేను ఒప్పుకోను. ఇదా నీ యొక్క అధికారపు ప్రాధాన్యత? దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చింది దీనికేనా? మరొక ఆయన ఉన్నాడండి, భయంకరమైన దుమ్ముతో నిండిపోయిన ప్రదేశంలో తన శిష్యులతో ప్రయాణం చేసి కాళ్ళు దుమ్ము ధూళి ఇసుక మట్టి బురద అన్నీ అంటుకొని ఉంటే భోజనాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ భోజనం చేస్తా ఉన్నప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పెట్టాలి, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, పాత్ర ఉంది, కానీ కడగడానికి మనిషిని మాత్రం పెట్టలేదు. అక్కడ సేవకులను పంపించాడు. ఆయన శిష్యులు మాత్రం భోజనం దగ్గరికి ఉన్నారు. కాసేపు ఎదురు చూశారు, ఎవరన్నా కాలు కడుగుతారేమోనని. ఎవరు రావట్లేదు, కాలు కలగట్లేదు. ఎవడూ తగ్గించుకోలేదు నీళ్లు పోయడానికి. అందరూ బురద కాలుతోటి మురికి కాలుతోటి భోజనానికి కూర్చుని పోయారు. వాళ్ళు కూర్చొని బహుశా మాట్లాడుకుంటూ ఉన్నాను, మనలో ఎవడు పెద్దోడు, మనలో ఎవడు గొప్పోడు,
ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే సడన్గా చప్పుడు మారింది. ఎవరో నీళ్లు తీసుకొని వస్తా ఉన్న చప్పుడు మొదలైంది. ఎవర్రా అని వెనకాతలు తీసి చూసేటప్పటికి ఒక పెద్ద మనిషి పై వస్త్రాన్ని తీసాడంట, తువ్వాలు కట్టుకున్నాడంట, పాత్ర పట్టుకున్నాడంట, ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వాళ్ళ పాదాలు కడుగుతున్నాడంట. ఎవరైనా? యేసుప్రభు. యేసుప్రభు. అరే సిగ్గులేదు మీకు? బురద కాలుతో భోజనం చేయడానికి కూర్చుంటారా? కనీసం కాలు కడుక్కోవడం, నీళ్లు పోయడానికి కూడా మీకు తగ్గించుకోవడానికి ఇష్టం లేదా? యేసుప్రభు అక్కడ ఒక మాదిరి చూపించాడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసి ఉన్నదే. ఒకరి పాదములను ఒకరు. ఎప్పుడైనా ఒకరి పాదాలను ఒకరు కడిగిన అనుభవం ఉందా? ఎవరన్నా పాదాలు కడిగారమ్మా మీరు ఎప్పుడైనా? బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి మాతో కడిగించారు. ఆ రోజు సడన్గా చేపలు అయిపోయిందండి. చేపలు అంటే ఇలాంటి ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత బయట బకెట్ పెట్టారనమాట. ఇప్పుడు మనందరం మన పక్కన వాళ్ళు ఒక్కొక్కరు వారి పక్కన వాళ్ళ పాదాలు కడగాలి అంటే ఒక్కొక్కరు పాదాలే కడగాలి. నేను వెళ్ళాను. నేను కూర్చుంటే నా పక్కన నా సీనియర్, ఆయన MTA చదువుతున్నాడు, చాలా తెలివైనడు, చాలా పెద్దోడు. ఆయన ఇప్పుడు నా పాదాలు కడుగుతున్నాడు. ఎలా ఉంటుంది? చాలా అభ్యంతరకరంగా ఉంటుంది కదా కాళ్ళు పట్టుకుంటే. ఆ తర్వాత నేను ఆయన పాదాలు కడగాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడు పాదాలు చూసిన ముఖం లేదు. ఇప్పుడు ఆ పాదాలు చూసేటప్పుడు కాళ్ళు పగిలిపోయి మురికిగా. ఇప్పుడు నేనేం చేయాలి? పాదాలని మురికి వదిలించాలి పాదాలు కడగాలంటే. చాలా విచిత్రమైన. యేసుప్రభు ఒక్కొక్కరు పాదాలు కలుగుతూ ఉన్నప్పుడు పైన ఉన్న మురికి వదిలించడం చాలా ఈజీయేనండి. కానీ లోపల ఉన్న మురికి ఉందో చూడండి, వాళ్ళ స్వభావం మురికి ఉందో చూడండి. ఆయన పాదాలు కలుగుతున్నప్పుడు వాళ్ళు వేషధారంతో కింద చూసి ఇలా కాళ్ళు పెడుతుంటే యేసుప్రభు వారి కళ్ళల్లోంచి వాళ్ళ హృదయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏమనిపించుంటుంది? పేతురు పాదాలు కడుగుతున్నప్పుడు, పేతురు కొన్ని గంటల్లో నువ్వు నన్ను ఎవరో తెలియదని చెప్పి బొంకుతావు కదా, అయినా నేను నీ పాదాలు కడుగుతాను పేతురు. ఇస్కరియోతు యోధ పాదాలు కడుగుతున్నప్పుడు, ఇస్కరియోతు యోధ నువ్వు నాకు ఆల్రెడీ నీ మైండ్లో నాకు ఒక వెల చెల్లించావు, నువ్వు నాకు ఒక ప్రైస్ని కేటాయించావు, నా వాల్యూని దృష్టిలో ఎంత అంటే 30 వెండి నాణాలు. నీకు 3.5 సంవత్సరాలు నేను నీకు పరిచర్య చేస్తే నాకు నువ్వు కట్టిన వెల ఎంతంటే 30 వెండి నాణాలు. అయినా నీ పాదాలు నేను కడుగుతాను. ఈరోజు అవతల వ్యక్తి యొక్క బలహీనతలను చూసి ఎరిగి నువ్వు అవతల వ్యక్తి పాదాలు కడగడానికి సిద్ధపడితే అది పరిచర్య. హల్లెలూయా. అది నాయకుని యొక్క లక్షణాలు. నువ్వు నాకు మేలు చేస్తే నేను నీకు మేలు చేస్తాను, అది కాదండి నాయకుని యొక్క లక్షణాలు. నువ్వు ఎలాంటి వాడు అయినా సరే నేను నీ పాదాలు కట్టడానికి తగ్గించుకుంటాను. అందుకే అంటా ఉన్నాడు, ప్రభువును బోధకునైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకని పాదములను ఒకడు కడగవలసి ఉన్నది. యు షుడ్ లవ్ పీపుల్. నువ్వు మనుషులను ప్రేమించే భద్రమై ఉన్నావు. అధికారాన్ని కాదు, పెత్తనాన్ని కాదు. చాలాసార్లు మనం మన పెత్తనాన్ని ప్రేమించి మనుషుల్ని బాధ పెడతాం కదా, మన అధికారాన్ని ప్రేమించి మన ఆహాన్ని ప్రేమించి. యేసుప్రభు అంటా ఉన్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన అంటా ఉన్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం నుంచి చదువుతాను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వారిని వెలుపలికి నడిపించి. 4వ వచనం చదవండి ఎవరైనా. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకు నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరమును వినును గనుక అవి అతనిని ఏం చేస్తాయంట? కాపరి గొర్రెలతో ఉండవలసిన సంబంధం, నాయకుడు ప్రజలతో ఉండవలసిన సంబంధం. ఓ ప్రియ నాయకుడా, నువ్వు ఒక అధికారివేమో, నీ కింద డిపార్ట్మెంట్లో 4 పనిచేస్తూ ఉన్నారేమో, నువ్వు ఒక టీచర్వేమో, నీకెందో ఒక 25 మంది విద్యార్థులు ఉన్నారేమో, నువ్వు ఒక తల్లివేమో, నీకెందో చిన్నపిల్లలు ఉన్నారేమో, నువ్వు ఏ నాయకత్వపు దారుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ
నీ ప్రజల యొక్క అవసరత నీకు ఎరుగుదువా? వారికి సేవ చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. మొట్టమొదటిది నీ ప్రాధాన్యత అధికారం కాదు, ప్రజలు నీ ప్రాధాన్యత. ఎప్పుడైతే నీ ప్రాధాన్యత ప్రజలై ఉంటుందో నీకుండే ఈ యొక్క పద్ధతి ఏంటంటే పరిచర్యతత్వం. మొట్టమొదటి ప్రాధాన్యత చూసాం. రెండోటి పద్ధతి, నాయకుని యొక్క పద్ధతి. ఈ రోజుల్లో మనం నాయకుని యొక్క పద్ధతిని చూస్తూ ఉన్నప్పుడు వారు అహంకారంతో నిండిపోయిన వారుగా ఉంటున్నారు. అహంకారం స్వభావం, నేనే గొప్పవాణ్ణి, నేనే యోగ్యుణ్ణి, అందరు నా మాటే వినాలి, అహంకారపు ద్వారాని. కానీ నిజమైన నాయకుని యొక్క పద్ధతి పరిచర్య పద్ధతిలో వెళ్తుందండి. మన పద్ధతి ఏంటి చెప్పండి? పరిచర్య పద్ధతి. నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావా? ఇంట్లో ఉన్న పరిచర్య చేస్తూ ఉన్నావా? నీ కుటుంబంలో పరిచర్య చేస్తూ ఉన్నావా? నేను ఇంటిలో పనిచేసేటప్పుడు మా హెచ్ఓడి ఒక ఆయన చంద్రశేఖరయ్య అని ఒక ఆయన ఉండేవాడు. రోజు ఆయన నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఎందుకు నన్ను చాలా ప్రేమించేవాడు. సార్ బెన్నీ గారు ఒకసారి పొద్దున్న మార్నింగ్ వాకింగ్కి రండి అన్నాడు. డిపార్ట్మెంట్లో వాకింగ్ చేద్దాం మనం అన్నాడు. డిపార్ట్మెంట్లో వాకింగ్ చేద్దాం అని చెప్తే వెళ్ళాను. ఆయన ఒంటరిగా ఉంటా ఉన్నాడని వెళ్తే ఆయన సైకిల్ వేసుకొని, పాత హీరో సైకిల్ ఉంటుంది కదా, ఆ పాత సైకిల్ వేసుకొని, ఒక నైట్ డ్రెస్ వేసుకొని, ఒక టీషర్ట్ వేసుకొని సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరో నేను దూరం నుంచి చూసి ఆయన్ని వాచ్మ్యాన్ అనుకున్నాను. సైకిల్ స్టాండ్ వేసి ఆయన వాకింగ్ ఏంట్రా అంటే అక్కడ ఇప్పుడు అది ప్రస్తుతం యూనివర్సిటీ భవనం ఉంది. యూనివర్సిటీ భవనం నుంచి ఈసీ క్యాంపస్ వరకు మధ్యలో సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అంతా ఎత్తేస్తున్నాడు. ప్లాస్టిక్, తినేసి పాడేసిన బబ్బులు గమ్ములు ఇవి ఉంటాయి కదా, చెత్త చెదారాల కాగితాలు, ఇవన్నీ ఎత్తేస్తున్నాడు. నాకు చూసి చాలా కొంచెం అభ్యంతరకరంగా ఉంది. ఇంటర్ బాబు ఈయన ఎలా ఆయన చేస్తాను, నేనేం చేయరు, ఇప్పుడు నేనే చేయాలి కదా. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడ హాస్టలర్స్ ఉంటారు, వాళ్ళు వస్తే ఏమనుకుంటారు. రోజు అనిపించింది, ఒక అన్యజనుడు దేవుణ్ణి తెలియని వ్యక్తి తన డిపార్ట్మెంట్ని అంత ప్రేమించి, తనకిచ్చిన అధికారాన్ని అంత ప్రేమించి, అంత శుభ్రంగా ఉంచుకోవడానికి ఆశపడుతుంటే, దేవుణ్ణి సేవిస్తున్న మన జీవితంలో ఇతరులకి సేవ చేయడానికి ఎందుకు మనం తలదించుకోం? కొన్నిసార్లు అహంకారపు ధోరణి. నీ పద్ధతి ఎలా ఉంది? సంఘంలో నీ పద్ధతి ఎలా ఉంది? నువ్వు రాజులో వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావా? ఎవరికైనా పరిచర్య చేస్తూ ఉన్నావా? సంఘంలో కొంతమంది అందరు రాజులేనండి. నిజమే, అందరు రాజులే. మనం రాజులను యాజక సమూహంలో అన్నాం. కానీ ఎక్కడ? దేవుని దృష్టిలో, నీ దృష్టిలో కాదు. నీ దృష్టిలో నువ్వు రాజు అనుకొని రాజా అలాగా వచ్చి టీవీగా, యేసుతో టీవీగాను పోదామా? ఆ టీవీతో బయటికి పోతా ఉన్నావా? లేదా పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నావా? సంఘంలో ఏదన్నా ఎవరికైనా అవసరతలు ఉన్నవారిని, డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్? సంఘంలో 25 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నావు, 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నావు, 10 నెలల నుంచి వస్తూ ఉన్నావు, మంచిదే, మంచి సాక్ష్యం. కానీ హౌ మెనీ పీపుల్ హ్యావ్ యూ ఇన్ఫ్లుయెన్స్డ్? ఎంతమందిని నువ్వు ప్రభావితం చేసావు? ఎంతమందిని ప్రభావితం చేసావు? నీ ప్రార్థన ఎంతమందిని ప్రభావితం చేసింది? నీ కూర్చుని వాక్యం వినే ఆ యొక్క ప్రక్రియ ఎంతమందిని ప్రభావితం చేసింది? నేను పాస్టర్స్ ఫెలోషిప్లోకి వెళ్తా ఉన్నప్పుడు మా నాన్నగారి గురించి కొన్ని సాక్ష్యాలు చెప్తాను. మీ నాన్నగారు చాలా తోపు, అది చేశారు, ఇది చేశారు. కానీ అందరూ ఒక విషయం చెప్తారు. ఏంటో తెలుసా? మీ నాన్నగారిలో ఒక విషయం నేర్చుకున్నానండి అంటారు. ఏంట్రా అంటే, ఆయన ఎలా నడిపిస్తారు, ఆయన ఎలా ప్లాన్ చేస్తారు, అది కాదు.
ఏ సేవకుడు వచ్చి చెప్తున్నా సరే అక్కడ కూర్చొని ఏదో చాలా ఇంపార్టెంట్ నోట్స్ రాసుకున్నప్పుడు పుస్తకం వేసుకొని పెన్ వేసుకొని కూర్చొని రాసుకుంటాడండి. వాళ్ళని ప్రభావితం చేసింది ఆయన పాటలు ఎలా పాడతాడు, ఆయన వాక్యం ఎలా చెప్తాడు, ఇది కాదు. ఆయన ప్రభావితం చేసింది ఏంటి? ఒక విద్యార్థిగా కూర్చొని నేర్చుకునే స్వభావం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నువ్వు ప్రభావితం చేస్తున్నావు? నువ్వు నీ కుటుంబంలో నీ పిల్లల్ని నువ్వు ఎలా ప్రభావితం పాడు చేసేస్తున్నావా? చాడీలు చెప్పి. కొంతమంది భర్త మీద చాడీలు చెప్పేస్తూ ఉంటారు, కొంతమంది అత్తగారి మీద చాడీలు చెప్పేస్తూ ఉంటారు, మామగారి మీద చాడీలు చెప్పేస్తూ ఉంటారు. ఏమండి, మనసులో పాడు చేసేస్తున్నావు నువ్వు. సహవాసంలో నువ్వు విషం చల్లుతున్నావా? చెడ్డ నాయకుడిలాగా వాళ్ళ మీద వీళ్ళ మీద, వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు. ఈరోజు నీ యొక్క పద్ధతి ఏంటి? నీ పద్ధతి పరిచారకుని యొక్క స్వభావం ఉందా, లేకపోతే అహంకారమైన స్వభావం ఉందా? నేనే 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 తనను తాను తగ్గించుకుని వాడు ఏమవుతాడంట? హెచ్చింపబడతాడంటండి, హెచ్చింపబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబీమెలెకు అన్నవాడు వాడు అహంకారంతో రగిలిపోతా నేనే నేనే వాడు ఏం చేశాడో చూడండి. అక్కడున్న ఆ యొక్క షెకెము పెద్దల దగ్గరికి వెళ్ళి నేనే మిమ్మల్ని ఏళ్తానని వారితో చెప్పి మొత్తానికి వారికి డబ్బులు ఇచ్చి వారిని వైపు తను తిప్పుకొని 5వ వచనంలో వాడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? అధికారంతో వాడు చేసిన మొట్టమొదటి కార్యాన్ని చూద్దాం చూడండి. తరువాత అతడు ఒప్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులైన 70 మంది మనుషులను ఒక రాతి మీద చంపాను. హౌ ట్రాజడీ. అధికారం వచ్చిన మరుక్షణం అతని నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులు తన తండ్రి కుమారులైన 70 మంది మనుషులను ఒక్క రాతి మీద ఏం చేశాడంట? చంపేశాడంట. అధికారాన్ని దేనికి ఉపయోగించుకున్నాడు? రక్తపాతానికి, వైలెన్స్కి, ప్రమాదకరమైన కపటాలోచనలకు ఉపయోగించుకున్నాడండి. 70 మంది తోబుట్టువులనంట, తన తండ్రికి పుట్టిన వారినంట, తన రక్తాన్ని పంచుకున్న రక్త సంబంధులంట. డస్ హీ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ వాల్యూస్? తనకి ఏమాత్రం కుటుంబ విలువలు ఉన్నాయా? కొన్నైనా అధికారాన్ని వాడుకోవడానికి అంటా ఉన్నాడు, నేను మీ రక్త సంబంధిని అంటా ఉన్నాడు. నిజంగా రక్త సంబంధి అని చెప్పి అధికారానికి ఎత్తినవాడు తన కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడా? ఈరోజు అధికారం కోసం కులాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు, లేరా? ఏమండి, మనోళ్ళు అని చెప్పి ఎక్కాడు ఇక్కడ కదా. నేను మీ రక్త సంబంధిని కాదా? రక్త సంబంధి అని చెప్పి అధికారాన్ని సంపాదించుకొని సొంత తోబుట్టువులు 70 మందిని రాతి మీద హతమార్చాడంట, చంపేశాడంట 70 మందిని. మొఘల్ సామ్రాజ్యం అంటే మనకి గుర్తొచ్చేది రాజు చెప్పమంటే ఏ రాజు గుర్తొస్తారు మనకి? షాజహాన్ గుర్తొస్తాడు కదా. ఏం కట్టాడు షాజహాను? సమాధి కట్టాడు. సరే, షాజహాను వాళ్ళ భార్య ముంతాజ్ ఒంట్లో బాగోపోతే ఆమెను చాలా ప్రేమించి ఆమె చనిపోయిన వెంటనే సమాధి కట్టాడు. ముంతాజ్ 14 మంది పిల్లలకి అన్నది షాజహాన్కి. ముంతాజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ముంతాజ్కి కన్న పిల్లల్లో ఒకరిని రాజుగా చేద్దాం అనుకున్న విషయం తన పిల్లలందరికీ తెలిసింది. ఇప్పుడు తండ్రి గారు ఎవరిని రాజుగా చేస్తాడు? సాధారణంగా మొట్టమొదటి కుమారుని రాజుగా చేయాలనుకుంటాడు కదా. 4వ కొడుకు ఉన్నాడు, వీడికి అధికార దాహం ఎక్కువ, ఎలాగన్నా సరే రాజు అయిపోవాలనుకున్నాడు. ఈ రాజు అయిపోవాలన్న దాహంతో మొత్తానికి తండ్రిని కొంచెం ఒంట్లో బాగోపోతే 1657వ సంవత్సరంలో జైల్లో పెట్టాడు. ఎవరిని? కన్న తండ్రిని జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టి క్రమక్రమంగా తన సహోదరుల మీద యుద్ధాన్ని ప్రకటించి తన తోబుట్టుల్లో 3 భయంకరంగా హతమార్చాడు. మొత్తానికి గద్దెనెక్కాడు, సింహాసనాన్ని ఎక్కాడు. అతని పేరు ఔరంగజేబ్. ఆగ్రా పోర్ట్లోంచి కూర్చొని చూస్తూ ఉంటే అతని సింహాసనం కనిపిస్తూ ఉంటుంది. ఆ సింహాసనం ఎదురుగుండానే మరొక చిన్న గుడారంలో ఉంటుంది, ఒక చిన్న మహల్లో ఉంటుంది. అక్కడ ఉన్న టూరిస్ట్ అతను చెప్తాడు, ఆ మహల్లోనే షాజహాన్ని బంధించాడండి.
ఆ మహల్లో నుంచి, ఆ చిన్న ప్రదేశంలో నుంచి చూస్తూ ఉంటే అక్కడ ఉన్న తాజ్మహల్ కనిపిస్తూ ఉంటుంది. రోజు ఏడ్చేవాడంట షాజహాన్. 1657 సంవత్సరం నుంచి 1666 సంవత్సరంలో చనిపోయాడు షాజహాన్. అంతవరకు కూడా ఏడ్చాడు, ఖైదీలాగా బ్రతుకుతూ. తన పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటే మొఘల్ సామ్రాజ్యానికి ముగింపు ఎవరు ప్రారంభించారంటే ఔరంగజేబు ప్రారంభించాడు. గొప్ప సంస్థానం అక్బర్ నుంచి అలా వచ్చింది, తరతరాలు వచ్చింది. అధికార దాహం పిచ్చెక్కిపోయినప్పుడు సొంత కుటుంబాన్నే ప్రేమించలేక తండ్రిని ఒక కసాయి వాళ్ళగా ముద్రించి కుటుంబ వాల్యూలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అధికార దాహంతో తోబుట్టుని చంపేశాడు ఔరంగజేబు. మొఘల్ సామ్రాజ్యానికి ముగింపు ప్రారంభించాడు. ఈరోజు నువ్వు పెద్దలని ప్రేమిస్తా ఉన్నావా? నీ ప్రాధాన్యత పెత్తనమా? నీ ప్రేమ అహంకారమా? ఈరోజు ఖచ్చితంగా నీ యొక్క ప్రేమ కలహాల్ని ప్రేమించేదిగా ఉంటుంది. ఒకవేళ అలాంటిదైతే కలహాల్ని, గొడవల్ని ప్రేమించేటట్లే. ఎప్పుడు గొడవలే, ఇంట్లో గొడవలే, నమ్మదం ఉండదండి. ఈ అధికార దాహంతో రగిలిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా వారి పాలసీ ఒకటే, విభజించు పాలించు. వాళ్ళు ఎక్కడున్నా సరే విభజిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ఒకవేళ అలాగే పాలిస్తూ ఉన్నామా? విభజించి పాలించు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళిద్దరిని విడగొడేస్తాడు ఆ తల్లి కదా. ఈ నా పార్టీ, ఆ పిల్ల మీ నాన్న పార్టీలు విభజించేస్తున్నారా? గొడవలు పెట్టేయడం. ఈరోజు నువ్వు ప్రపంచాన్ని ఏదో ఏలేయాలనుకుంటున్నావు, అందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకోవాలి, అందరు నన్ను గొప్పవాడు అనుకోవాలి. నీ కుటుంబంలో పరిస్థితి ఏంటి? నీ కుటుంబంలో వాల్యూ సిస్టమ్స్ ఉన్నాయా? నీ కుటుంబంలో నువ్వు సరైన ఏలిగ్గా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలకు స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలను. ఎవడైనను తన ఇంటిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. అందుకే అన్నాడు, ఎంట గెలిచి ఉట్టి గడిచి ఏమంటారు, ఎంట గెలిచి ఎక్కడికి గెలిచాలంట, రచ్చ గెలవాలంట. ఈరోజు లోకాన్నంతటినీ ముద్రేస్తాడు, కానీ ఇంట్లో ఎలా ఉంటుంది ఈరోజు పరిస్థితి? నేను ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఇక్కడ, కానీ ప్రతి రాజకీయ పార్టీల్లో కూడా చూడండి, ఇంట్లో చాలా ఘర్షణలు ఉంటాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. నాయకులు ఈరోజు ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనా చూడండి, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్. ఏ రాష్ట్రంలోనే సరే, మామగారి మీద అల్లుడు గొడవ చేస్తే, కొడుకు మీద తండ్రి గొడవ చేస్తే, భార్య మీద భర్త గొడవ చేస్తే, పిల్లల మీద తల్లిదండ్రుల మీద పిల్లలు, అన్న మీద చెల్లి మీద అన్న. ఏంటిది? ఇంట్లో కనీసం ఇంటి గెలవనాడు రచ్చలు ఎలా గెలుస్తాడండి? ఈరోజు నీ ఇంట్లో నువ్వు సరిగ్గా ఏలగలుగుతున్నావా? అభిమేలకు మొదట తన ఇంట్లో గెలవాల్సింది, మొదట తన ఇంటిని చక్కపరుచుకోవాల్సింది. ఇంటిని చక్కపరుచుకోకుండా ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకొని తన సొంత సహోదరులతో కలహం పెట్టుకొని 70 మందిని చంపేశారంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నీ సహోదరుతో, నీ యొక్క అక్కతోనో చెల్లితోనో నీకు సమాధానం లేకుండా నువ్వేదో ఒక గొప్ప నాయకుడు అయిపోదాం అనుకుంటే భయంకర పాతాళంలో దేవుడు తొక్కేస్తాడు నిన్ను, తెలుసా?
నీ కుటుంబంలో ఒక వ్యక్తిని నువ్వు ఏడిపిస్తా, నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను, నువ్వు అత్తమామలను బాధిస్తా, ఏడిపిస్తా, నువ్వు పెద్ద నాయకుడివి, ఒక లీడర్ అయిపోదాం అనుకుంటే జాగ్రత్త, కబడ్దార్. దేవుడు ఆయన ప్రతీకారం తీర్చుకునేవాడు. అబీమెలెకు అనుకున్నాడు, అధికారం ఉంది నాకు, నా కుటుంబం అక్కర్లేదు, ఇప్పుడు నేనే చాలా గొప్పవాడిని, నేనే ఏదైనా చేయగలను అనుకున్నాడు. 70 మందిని చంపించాడంట. ప్రియమైన దేవుని, చాలా విషయాలు ఉన్నాయి, మనకు అన్నీ చూడడానికి వీలు పడదు, కానీ ఒక్క నిమిషం చూద్దాం. చూడండి, 9వ అధ్యాయంలోకి వద్దాం. 9వ అధ్యాయంకి వద్దాం. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు లేడాడంట. కానీ తర్వాత జరిగిన విషయాలు పూర్తిగా తారుమారైపోయినాయి. 9వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనంలో మనం చూస్తాం. దేవుడు అబీమెలెకును, ఆఖరి లైన్లో చదువుతున్నాను, 9వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకు వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపాను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఎవరి యొక్క సహకారంతో అధికారం ఎక్కాడో దేవుడు వారినే వాడుకొని వారి మీదకి దురాత్మను రప్పించాడంట. వారు అబీమెలెకును వంచారంట. ఏ వంచన చేసి అయితే తన కుటుంబాన్ని నాశనం చేశాడో అదే వంచనకి గురయ్యాడండి. మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలోకి వెళ్తే అబీమెలెకు అంట ఒక గోపురాన్ని, ఆ శిఖరాన్ని అతను అధిరోహించడానికి దాన్ని అగ్ని పెట్టాడంట. దాన్ని ఎలాగన్నా సరే స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. 53వ వచనంలో మనం చూస్తాం. చూడండి, 9వ అధ్యాయము 53వ వచనం. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపిన నన్ను గూర్చి ఎవరును అనుకొనుకున్నట్లు ఆ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చాను. అబీమెలెకు చనిపోయినని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు ఎవరి చోటికి వారు పోయి, అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి ఏం చేశాడంట? రప్పించాను. షెకెం వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేశాను. యెరుబ్బయలు కుమారులైన యోతాము శాపము వారి మీదకి ఏమొచ్చిందంట? వచ్చాను. హౌ ప్యాథటిక్. అబీమెలెకు అనుకున్నాడు, గేమ్ అంతా నా చేతిలో ఉందనుకున్నాడు కదా. ఆడిందే ఆట, నన్ను ఆపేది ఎవరు? నా అధికారానికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ నేను హతమారుస్తాను. ఈరోజు లిటరల్గా నువ్వు ఎవరిని హతమార్చకపోవచ్చండి, కానీ కత్తిపోటు లాంటి మాటలతో నువ్వు ఎంతమందిని హతమార్చావో కదా, ఎంతమంది యొక్క అహాలి నువ్వు దెబ్బతీసావో కదా, ఎంతమంది దిగులుతోటి భయంతో దిగజారిపోయే పరిస్థితులను ఎంతమందికి జీవితాల్లో సంభవింపజేసావో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదండి. గాడ్ ఈజ్ గేమ్ చేంజర్. దేవుడు ఆట మార్చేవాడు ఆయన. అబీమెలెకు అంత సిద్ధహస్తుడై నేనే ఏదైనా చేయగలను అనుకుంటే ఒక స్త్రీ తిరగటి రాతి మీద ఉన్న ఆ రాయిని తీసుకొచ్చి పడేస్తే బుర్ర ఏమైందంట? కపాలం పగిలిపోయిందంట. ఆ రక్తం కారిపోతుంటే పక్కనోని చూసి, రేపు పొద్దున్న నన్ను చంపినవాడు ఎవరంటే ఒక స్త్రీ కొడితే చచ్చిపోయాడని చెప్పి అందరూ నా గురించి హేళనగా మాట్లాడతారా? నువ్వు నన్ను కత్తితో చంపేరా? ఒక సైనికుడు గౌరవపరమైన మరణం ఏంటో తెలుసా? ఒక సైనికుని యొక్క గౌరవపరమైన మరణము యుద్ధంలో మరణించడం, కత్తివాత మరణించడం, అదే అతని యొక్క గౌరవం. కానీ అబీమెలెకు యుద్ధంలో చచ్చిపోలేదండి. ఎక్కడ చచ్చిపోయాడు? గోపురం బయట ఒక స్త్రీ చేతుల్లో చెప్పబడ్డాడంట. ఒక స్త్రీ చేతుల్లో. ఏ గౌరవం కోసమైతే, ఏ అధికారం కోసమైతే తహతహలాడిపోయాడో దేవుడు అతని మీదకి ఆ శాపాన్ని తీసుకొని వచ్చాడు, ఆ స్ట్రగుల్ని తీసుకొని వచ్చాడు, మరణాన్ని ఆశించాడంట. చంపారా దయచేసి నన్ను? సౌలు కూడా అదే మరణం కలిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారాన్ని, నాయకత్వాన్ని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఒకరోజు దాని పర్యవసానాలను ఏం చేయాలి? అనుభవింపక తప్పదు. నువ్వు ప్రాణాలు తీయడానికి దేవుడు నీకు ఇవ్వలేదమ్మా అధికారం.
నీకు పెత్తనం ఇచ్చింది ఇతరులని నువ్వు కిందకి లాగడానికి కాదు, నువ్వు వాడిని బలపరచడానికి. యేసుప్రభు అంటా ఉన్నాడు కదా, నా గొర్రెలకు నేను ప్రాణము పెట్టుటకు వచ్చి తిని అంటాడు కదా. యోహాను స్వార్త 10వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 15వ వచనం చదువుతాను. యోహాను స్వార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? ఏ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్. ఒక మంచి నాయకుడు ఏం చేస్తాడో తెలుసా? తన ఆహాన్ని త్యాగం చేస్తాడు, తన గొప్పతనాన్ని తీసి పక్కన పెడతాడు. నేను తగ్గవలను, నువ్వేమవ్వాలి? మనలను నీతిమంతులుగా చేయడం కొరకు పాపం మెరుగని ఆయన ఎలా మార్చబడ్డాడంట? పాపంగా మార్చబడ్డాడు. మనలను స్వస్థపరచడం కొరకు ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది? మనకి స్వస్థత కలుగుతుంది. మనల్ని అధికారులుగా చేయడానికి, మనకి అధికారాన్ని ఇవ్వడానికి ఆయన తగ్గించుకొని శిలువ మరణం పొందాడండి. దట్ ఈస్ ఎ లీడర్, దట్ ఈస్ లీడర్షిప్. నాయకుడు అంటే ఎవరో తెలుసా? ప్రభావితం చేసేవాడు మాత్రమే నాయకుడు కాదు, మంచిగా ప్రభావితం చేసేవాడు. నువ్వు ఇతరులు ప్రేమించగలుగుతున్నావా? నీ అహం కంటే ఇతరులు ప్రేమించగలుగుతున్నావా? నీ అధికార దాహం కంటే ఇతరులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావా? నీ కుటుంబంలో ముందు ఒక మంచి నాయకుడిగా ఉండగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని, నీ రూమ్మేట్స్కి నువ్వు మంచి నాయకుడిగా ఉండగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని గెలవడం గొప్ప కాదండి, ఇల్లు గెలిచి ప్రపంచాన్ని గెలవడం గొప్ప. యెహోషువ చాలా యుద్ధాలు చేశాడు, చాలా గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. ఓ రోజు వచ్చింది యెహోషువ జీవితంలో 24వ అధ్యాయంలో తను రిటైర్మెంట్ మెసేజ్ ఇస్తున్నాడు. ఆ రిటైర్మెంట్ మెసేజ్లో చాలా విషయాలు చెప్పాడు. నేను అది చేశాను, ఇది చేశాను, దేవుడు నాకు అలా సహాయం చేశాడు, అలా సహాయం చేశాడు. కానీ నా జీవితంలో ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. ఆ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? యెహోషువ 24:15 అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. యెహోవానే సేవి. అతని జీవితంలో ప్రిన్సిపల్ పెట్టుకోండి, నేను నా ఇల్లు గెలవాలి, ముందు నేను నా ఇంట్లో గెలవాలి, అప్పుడు నేను ప్రపంచానికి గెలుస్తాను. ఈరోజు నువ్వు ప్రపంచాన్ని అంతా ఉద్ధరిస్తా, కంపెనీలో నీకు పెద్ద పేరు, ఉద్యోగంలో నీకు పెద్ద పేరు, కానీ ఇంట్లో నీ పేరేంటి? భయపడిపోతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో కలవరాన్ని నింపుతున్నావా? ఇంట్లో సమాధానాన్ని నింపుతున్నావా? అధికారిగా ఉండేవాడు మొదట తన ఇల్లుని ఏలాలంట. తన ఇల్లుని లేనివాడు ప్రభు పరిచర్యలు ఎలా వాడబడగలన్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలు, నీ పద్ధతి ఏంటి? ఈరోజు నీ పద్ధతి ఎలా ఉంది? అహంకారపు ద్వారణితోటి ముందుకు వెళ్ళిపోతా ఉన్నావా? పరిచర్య ద్వారాతో ముందుకు వెళ్తా ఉన్నావా? అబీమెలెకు చరిత్రలో శాపం పొందుకున్న నాయకుడిగా మిగిలిపోయాడండి. కానీ యేసు ప్రభు చరిత్రలో ప్రాణం పెట్టిన నాయకుడిగా మిగిలిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3.5 years. ఒక స్కూల్ పెట్టలేదండి ఆయన, ఒక తర్పీదు కేంద్రం పెట్టలేదండి, ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయలేదు, ఒక ఆర్గనైజేషన్ని పెట్టలేదు, ఒక రాజ్యాన్ని స్థాపించలేదు, ఒక ట్రైనింగ్ సెంటర్ని పెట్టలేదు, ఏమీ పెట్టలేదండి. 3.5 సంవత్సరాలు 12 మందిని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో ఒకడు ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూద. 11 మంది మాత్రమే ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడ్డారు. కానీ 3.5 సంవత్సరాల్లో ఎంత ప్రభావాన్ని చూపించాడో తెలుసా? ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రభావాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం నువ్వు బాధ్యత నిర్వహిస్తున్నావు అన్నది ప్రాముఖ్యం కాదమ్మా. నువ్వెంతమంది హృదయాల్ని ప్రభావితం చేసావు, ఎంతమంది హృదయాల్ని ప్రభావితం చేసావు, దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వెంతకాలం జీవించావు అన్నది కాదమ్మా, నీ జీవితం ఎన్ని తరాలకి ప్రభావితంగా మాదిరికరంగా ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. దావీద్ వాజ్ ది వర్స్ట్ ఫాదర్. దావీదు చాలా చెడ్డ మాదిరి కలిగిన తండ్రి అండి, మంచి రాజు, కానీ చాలా చెడ్డ తండ్రిగా ఉన్నాడు. కానీ ఒక రోజు అర్థమైంది, నేను ప్రపంచానికి గెలవడం కాదు, నేను నా ఇల్లుని గెలాలి. ముందు సొలొమోన్ని రాజుగా చేశాడు. కానీ దేవుడు దావీదు అంతాన్ని ఒక చెడ్డ తండ్రిగా మిగల్చలేదండి కదా. దావీదు యొక్క అంతం అన్నది
ఒక స్కేల్లా పెట్టాడు, ఒక మార్జిన్లా పెట్టాడు, ఒక కొలబద్దగా పెట్టి ఏ రాజునన్నా పోల్చి చూడాలంటే దావీదుతో పోల్చి చెప్పడం మొదలుపెట్టాడు. దావీదు వలె అతడు యథార్థంగా నడిచాను, దావీదు వలె అతడు యథార్థంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎన్ని తరాలకి ఒక మాదిరికరంగా విడిచిపెట్టి వెళ్తా ఉన్నావు నువ్వు నీ సంతానానికి, నీ తరాలకి. నీ పితరులు నీ గురించి చెప్పుకుంటావు, ఏం చెప్పుకుంటారు నీ గురించి? మా తాత గొప్ప పేకాట ఆడతాడండి, అదా? మీ పితరుల గురించి మీరు చెప్పుకుంటుంటారు కదా. మా పూర్లికి అబ్బో 100 ఎకరాలు ఉండేదంట మా తాతకి, మరి ఇప్పుడు 100 గజాలు కూడా లేవు. ఏం చేశాడు? ఏం చెప్పుకుంటున్నారు ఈరోజు? ఒకరోజు నీ గురించి కూడా అదే చెప్తారు కదా. ఒకరోజు నువ్వు ఒక మంచి నాయకుడిగా జీవిస్తే, మా మామ ఉండేదండి, మా తాత ఉండేవాడండి, మోకాళ్ళు వేసి పట్టుదలతో పొందుకునేవాడండి ఆయన. హల్లెలూయా! ఆ సాక్ష్యం సంపాదించుకోగలవా నువ్వు? మా నాయన ఉండేవాడండి, మా నాయన పరిచర్య చేయడంలో ఆయన ఎంత శ్రద్ధ చూపించేవాడండి, ఆయన ఎంత తగ్గించుకునేవాడండి. వాట్ కైండ్ ఆఫ్ టెస్టిమనీ ఆర్ యూ షోయింగ్? ప్రపంచానికి, సంఘానికి ఏదో చూపించేద్దాం అనుకోక ముందు నీ పిల్లలకి చూపించు, నీ అబ్బాయికి, మీ అమ్మాయికి, నీ కోడలకి, నీ యొక్క అల్లుడికి చూపించు ముందు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకుడు కానివాడు ఎవరు లేడండి ప్రపంచంలో. ఇక్కడ కూర్చున్న వారందరిలో 200 మంది ఉంటే 200 మంది, 500 మంది ఉంటే 500, అందరూ నాయకులే. కానీ ప్రశ్న, మంచి నాయకుడిగా ఉండాలనుకుంటున్నావా, చెడ్డ నాయకుడిగా ఉండాలనుకున్నావా? అబీమెలెకు ఒక దుర్మార్గుడైన నాయకుడిగా నీ ముందు ఉన్నాడు ఈరోజు. హీ హ్యాస్ నో వాల్యూస్. అతనికి తన తప్ప వేరే ఇంకెవరు కనిపించట్లేదు. యేసు ప్రభు నీ ముందు మరొక నాయకుడిగా ఉన్నాడు. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ఇంపార్టెంటే. ఆయన తగ్గించుకొని తువ్వాలు కట్టుకొని పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. అది నాయకత్వం. ఈరోజు నువ్వు పాదాలు కడిగే నాయకుల్లో ఉన్నావా, లేకపోతే రాతి మీద నీ సొంత బంధువుల్ని, సొంత సహోదరుల్ని రాతి మీద చంపే దుర్మార్గుడైన కరుణైన అబీమెలెకులా ఉన్నావా? తల వచ్చి కళ్ళు మూసుకుందాం, చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఇచ్చిన నాయకత్వాన్ని తలాంతుని బట్టి నీకు వందములయ్యా. ప్రతి వారు ప్రార్థన చేసుకుందాం అమ్మా. నీ జీవితాన్ని ఒకసారి లోతుగా పరిశీలన చేసుకో. వాట్ ఇన్ఫ్లుయెన్స్ డూ యూ హ్యావ్? నీకే ప్రభావం ఉంది నీ డిపార్ట్మెంట్లో, నీ అపార్ట్మెంట్లో, నీ ఇంట్లో, నీ పరిచర్లో? ఏ పేరు నీకుందమ్మా? నీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు? నీ తర్వాత తరం వాళ్ళు ఏం చెప్పుకుంటారు నీ గురించి? దేవుడు నీకు ఇచ్చిన యోగ్యతలన్నిటిని, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నిటిని సద్వినియోగపరుచుకుంటా ఉన్నావా, దుర్వినియోగపరుచుకుంటా ఉన్నావా? ఎవరినో సంతోషపరుచుతావు అనుకొని నీ సొంతింటి వారిని నువ్వు దక్కు పెడతా ఉన్నావా? నీ తల్లిని ఏడిపిస్తా ఉన్నావు నువ్వు. ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ బట్టి మీ అత్తగారు ఏడుస్తూ ఉన్నారా? నీ బట్టి నీ మామగారు ఏడుస్తూ ఉన్నారా? ముందు నీ కుటుంబంలో సరి చేసుకోమ్మా. ముందు నీ వ్యక్తిగత జీవితంలో ఒక మంచి లక్షణాలను అలవరుచుకోమ్మా. సమాధానపడే స్వభావం, నాయకుడు అన్నవాడికి సమాధానపడే స్వభావం ఉండాలమ్మా. కలహాలు రేపేది కాదు. దేవా, నన్ను ఒక మంచి నాయకునిగా నిలబెట్టండి అయ్యా. నా కుటుంబంలో నేను మాదిరిగా ఉండాలి ప్రభా. నా పిల్లలు ఆశీర్వదించబడాలి ప్రభా. తండ్రి, నా అంతము శాపపూరితమైనదే ఉండకూడదయ్యా, నా అంతము ఆశీర్వాదకరమైనదే ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయము. దేవా, నన్ను ఒక మంచి నాయకునిగా నిలబెట్టిన ఆయన, మంచి ప్రభావం నా ద్వారా దయచేరు. నిన్ను చూపించాలయ్యా లోకంలో. ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ప్రభా నీకు వందములు. నాయకులు లోపించిన సమాజంలో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా. మాదిరి లేదయ్యా, చెడ్డ మాదిరి ప్రభా. రోజు పిల్లలు చాలా చెడ్డ మాదిరిని అనుసరించడానికి ప్రభా, పరిస్థితులు ఎటు చూసినా ప్రభా, బూతులు ప్రభా, తల్లిదండ్రులను గౌరవించని పద్ధతులు ప్రభా. ఈరోజు మా నాయకులు కూడా సరైన సాక్షి లేని వారే ప్రభా. తండ్రి, జాతీయంగా కానీ ప్రభా, రాష్ట్రపరంగా కానీ ప్రభా, పట్టణపరంగా కానీ ఎక్కడ చూసినా ప్రభా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా ప్రభా, నాయకత్వపు లోపం ప్రభా, అన్యాయం పెరిగిపోయింది నాయన. లంచగొండితనం ప్రభా, ధనాపేక్ష పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది ప్రభా. తండ్రి, ఈరోజు ప్రపంచానికి నిజంగా భవిష్యత్తు కావాలంటే కేవలం బైబిల్లో చూపించిన నాయకత్వపు లక్షణాలు మాకు కావాలయ్యా. మమ్మల్ని ఏలికలుగా పెట్టావు, మమ్మల్ని ప్రభావితులుగా పెట్టావు ప్రభా. వీఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్.
తండ్రి మేమే ప్రపంచానికి భవిష్యత్ అయ్యా. తండ్రి నీ వాక్యమే ప్రపంచానికి భవిష్యత్తు ప్రభువా. తండ్రి నువ్వు పెట్టిన నియమాలే ప్రపంచానికి భవిష్యత్తు నాయన. తండ్రి నువ్వు మాకు ఇచ్చిన తలాంతిని ప్రభువా మేము భూమిలో కప్పెడేసేవారుగా కాదయ్యా. తండ్రి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ప్రభువా మేము ఫలించాలని మీరు కోరుకుంటూ ఉన్నారయ్యా. తండ్రి మమ్మల్ని ఏ స్థాయిలో ఉంచినా సరే జీవితాన్ని తాక్కుంటూ వెళ్ళిపోవాలయ్యా. జీవితాన్ని ప్రభావితం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రభా. మా గృహాల్లో, మా ఇంట్లో, మా కుటుంబమే గొప్ప ప్రభావం ప్రభా. మా కుటుంబమే గొప్ప ఆర్గనైజేషన్ తండ్రి. అదే మా రాజ్యం ప్రభా. ఆ రాజ్యంలో మేమే రాజులం ప్రభా. నువ్వు మమ్మల్ని ఏలికలుగా పెట్టావయ్యా, పెత్తనదారులుగా కాదు ప్రభా. తండ్రి అధికార దాహంతో మా కోరికలు నెరవేర్చుకోవడానికి కాదయ్యా, మేము తగ్గించుకొని తువ్వాలు కట్టుకొని పరిచర్య చేసే స్వభావం కలిగిన వారికి ఉండాలని ప్రభా. నువ్వే చెప్పానైనా తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడిన అన్నావు కదా ప్రభా. దేన మనస్సు కలిగి పరిచర్య స్వభావం కలిగి ప్రభా. ఇతరులు ప్రభా మా కొరకు కాదు, స్వార్థం కాదు ప్రభా. ఇతరులు మేలు పొందాలయ్యా తండ్రి. మా బట్టి ఇతరులు రక్షించబడాలయ్యా, మా బట్టి ఇతరులు ఆశీర్వదించబడాలయ్యా. ఒక దినాన్న మేము ముందు నించున్నప్పుడు బలా నమ్మకమైన మంచి సేవకుడా అని పిలిపించుకోరయ్యా, మంచి దాసుడా అని పిలిపించుకోరయ్యా తండ్రి. ఆ దాసుని యొక్క స్వరూపాన్ని మీరు మాకు దయచేయండి. నీకు మాడైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలే ప్రభు ఈ లోకంలో తండ్రి బహిరంగ పరిచర్య చేసినప్పటికీ తండ్రి 2000 సంవత్సరాలుగా ప్రభు ఆగని గొప్ప ఉజ్జీవాన్ని కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో ప్రభు తండ్రి గొప్ప ఆశీర్వాదాలను విత్తి నీ యొద్దకు మనుషులను ఆకర్షించాడయ్యా. ఆయన ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ఇంకా ప్రభావితం చేస్తూ ఉన్నాడు. పరలోకం యొక్క ద్వారాల్ని ప్రభా ఆయన బిగ్గరగా తెరిచి అనేక ఆత్మల్ని ప్రభా నీ యొద్దకు తీసుకొని వచ్చాడయ్యా. మా కొరకు సిలువలో మరణించాడయ్యా. ఆ త్యాగపూరితమైన సాక్రిఫిషియల్ లవ్ను ప్రభా మీరు మాకు మాదిరిగా ఉంచారయ్యా తండ్రి. ఈ లోకంలో మా స్వార్థం కొరకు మేము ఎన్నిసార్లు గెలుస్తున్నాం అన్నది కాదయ్యా, నిన్ను గెలిపించడానికి ప్రభా, నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభా మేము ఎన్నిసార్లు ఈ లోకంలో ప్రభా మరణించడానికి మహాన్ని ప్రభా బలి చేయడానికి ప్రభా ఇష్టపడతాం అన్నది నిజమైన నాయకత్వం. ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి. చెడ్డ మాదిరి కాదు కానీ మంచి మాదిరి మేము విడిచిపెట్టే కృపను భాగ్యాన్ని దయచేయండి. ఎత్తుబడిన మాటలు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకోవచ్చు. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవచ్చు. యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.